ఇంతకు ముందు క్లాస్లో ఐసీటీలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపిడిలో ఏమేమి ఉంటాయి, కంట్రోల్ యూనిట్, అథమెటిక్ లాజిక్ యూనిట్, అట్లాగే మెమరీ యూనిట్, ఆ మూడింటి గురించి చెప్పుకున్నాం. సో అసలు ఈ ఐసీటీలో అప్లైడ్ సైన్సెస్ అమ్మ, టెక్నాలజీ అన్న చోట ఐకేమో ఇన్ఫర్మేషన్ చెప్పాము, సీకేమో కమ్యూనికేషన్ చెప్పాము, టీ అన్న చోట టెక్నాలజీ అని చెప్పుకున్నాం. ఆ టెక్నాలజీ అనేది ఏంటి? అప్లైడ్ సైన్స్ అని చెప్తున్నాం. ఏ సైన్స్ని అప్లై చేయడం ద్వారా ఆ పనిని పూర్తి చేస్తున్నాము అనేటువంటిది చెప్తాం. సో ఆ అప్లైడ్ సైన్సెస్ ఉపయోగించేటువంటి టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి? ఇదిగోండి, ఇంటర్నెట్ ఒకటి, వైర్లెస్ నెట్వర్క్స్ ఒకటి, సెల్ ఫోన్లు ఒకటి, అలాగే సాఫ్ట్వేర్, ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా మనం అప్లైడ్ సైన్సెస్ కింద చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఐసీటీ అనేటువంటి దాన్ని అన్ని రంగాల్లో కూడా మనం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఐసీటీని ఎలా ఉపయోగించాలి, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఈ ఐసీటీని ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఉపయోగించడానికి మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చూడండి, ఇది ఇక్కడ ఉన్నాయి. అప్రోప్రియేట్ స్ట్రక్చర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. లెర్నింగ్కి టీచింగ్కి ఒక అప్రోప్రియేట్ స్ట్రక్చర్, కరెక్ట్గా ఇది ఈ పద్ధతి అనేటువంటిది ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే టు మాడిఫై ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్. మనకు ఉన్నటువంటి టీచింగ్ ఎన్వైరాన్మెంట్, లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్, పిల్లవాడికి కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని మనం ఎలా మాడిఫై చేసుకుంటే ఇంకా ఉన్నతమైనటువంటి అభ్యసన స్థాయి పిల్లవాడికి అందుతాయి. అలాగే టీచింగ్ లెవెల్లో కూడా టీచర్స్ వాళ్ళని వాళ్ళు ఎంత బాగా మాడిఫై చేసుకుంటారు అనేటువంటి దాన్ని కూడా ఈ ఐసీటీ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే నీడ్ ఆఫ్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఐసీటీ యొక్క అవసరం ఏంటి, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాని గురించి చూస్తే పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అలాగే నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్, ఈ రెండింటిలో కూడా మనం దీని యొక్క అవసరాన్ని గుర్తించవచ్చు. అట్లాగే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఐసీటీ. అసలు ఐసీటీ యొక్క యూజ్ ఏంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉపయోగించినట్లయితే చూడండి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఉపాధ్యాయుడికి ఐసీటీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎన్హాన్స్డ్ టీచింగ్ టూల్స్. ఈ టీచింగ్ టూల్స్ని బాగా విస్తృతపరచుకొని వాటిని ఇంకా ఎన్హాన్స్డ్గా చేసుకొని మనం దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉపయోగించడానికి ఈ ఐసీటీ ఉపయోగపడుతుంది. అట్లాగే డిస్టెన్స్ లెర్నింగ్, దూర విద్యకి, దూర అభ్యసనకి, వాటికి అట్లాంటి వాటిలో కూడా ఈ ఐసీటీని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారానికి సంబంధించిన యాక్సెస్ని ఈ ఐసీటీ టెక్నాలజీని మనం తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెట్టడం మూలంగా కూడా పొందవచ్చు. అలాగే అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్లో వాడచ్చు, అలాగే ఇంటరాక్టివ్ లెర్నింగ్లో వాడచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్లో వాడచ్చు, అలాగే పర్సనలైజ్డ్ లెర్నింగ్లో వాడచ్చు, పేరెంట్ టీచర్ కమ్యూనికేషన్, అలాగే ఉపాధ్యాయుడికి టీచర్కి మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్ అభివృద్ధి పరచడానికి కూడా ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూపులు చేసుకుంటున్నాము ప్రతి తరగతికి, వాళ్ళందరితో ఆయా కన్సర్న్ టీచర్స్ ఆ పేరెంట్స్ తోటి టచ్లో ఉంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, వాళ్ళ పేరెంట్స్ యొక్క నీడ్స్ అవన్నీ కూడా తెలుసుకొని మనం వాళ్ళని హోలిస్టిక్గా డెవలప్ చేయడానికి పిల్లవాడిని ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే మీ అందరికీ తెలుసు. ఇట్లాగే సమ్మిళిత విద్య. అలాగే ఇప్పుడు మనకి ఈ భవితా కేంద్రం ఉంది, ఆ భవితా కేంద్రంలో ఉండే పిల్లలకు కూడా ఈ ఐసీటీ టెక్నాలజీని ఉపయోగించి కొంతవరకు మనం అభ్యసన వాళ్ళలో పెంపొందించడానికి సహాయకారపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అసలు ఒక లెసన్ ఒక క్లాస్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలా వాడచ్చు, ఈ ఉపయోగాన్ని ఎలా సాధించవచ్చు అనే దాని గురించి ఒక స్ట్రక్చర్ చూద్దాం. ఐసీటీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్కి వెళ్ళాలి, ఒక తరగతి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ క్లాస్ తీసుకున్నాం. ఆ క్లాస్లో కంటెంట్ ఏంటి, ముందే మనం టెక్నాలజీ ఉంటే ఐసీటీ ద్వారా మనం ఆ కంటెంట్ని మనం ముందే పొందొచ్చు. ఆ కంటెంట్ గురించినటువంటి అవగాహన పెంపొందించుకొని ఆ కంటెంట్ తోటి మనం క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాం. అట్లాగే ప్రొసీజర్, హౌ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ అండ్ కంటెంట్ టు ద స్టూడెంట్ అనేటువంటి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవడానికి కూడా ఈ టెక్నాలజీ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఆ తర్వాత మెటీరియల్స్, దానికి ఏమేమి వస్తువులు కావాలి, టీఎల్ఎంఏ కావాలి, ఏంటి అనేటువంటి దాని గురించి కూడా మనం ఈ ఐసీటీ ద్వారా పొంది దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అట్లాగే ఆ టీచింగ్ అనేటువంటిది ఇన్సైట్, అంటే క్లాస్ రూమ్లో చెప్తే ఆ కన్సర్న్ సబ్జెక్టు ఆ కంటెంట్ బాగా వెళ్తుందా, లేదు దానికి వేరే ఒక ఓపెన్ హాల్ కావాలా, లేకపోతే గ్రౌండ్లో ఏదైతే ఆ కంటెంట్ ఆ సబ్జెక్ట్ని బాగా చెప్పొచ్చా అనేటువంటి దానికి కూడా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే సీక్వెన్స్ ఆఫ్ కంటెంట్, ఆ కంటెంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక సీక్వెన్స్ అంటే ఒక ప్రొసీజర్గా ఏ సీక్వెన్స్లో తీసుకెళ్తే పిల్లవాడికి బాగా అందుతుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి కూడా ఈ ఐసీటీని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే టెక్నిక్ ఆఫ్ కమ్యూనికేషన్, అసలు పిల్లవాడితో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి,
అనేటువంటి దాని గురించినటువంటి టెక్నిక్స్ని మనం ఐసీటీలో చూసుకోగలిగితే, దాన్ని తీసుకొచ్చి మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే పిల్లవాడి దగ్గర నుంచి మనం అద్భుతమైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని పొందడానికి ఈ ఐసీటీ సహాయపడుతుంది. సో అదైన తర్వాత కాన్సెప్ట్ క్లియర్ టు స్టూడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, లేకపోతే ఇంకో అసెండింగ్ ఆర్డర్, డిసింగ్ ఆర్డర్ చెప్తున్నాం అనుకోండి ప్రైమరీ లెవెల్లో, వాళ్ళకి ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిందా లేదా అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవడానికి ఐసీటీ ద్వారా ఉపయోగపడుతుంది. అట్లాగే బిహేవియరల్ చేంజెస్, ఆ కన్సర్న్ కంటెంట్ చెప్పేసిన తర్వాత పిల్లవాడిలో బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం గమనించుకోవడానికి ఐసీటీ ద్వారా ఉపయోగం ఉంటుంది. అట్లాగే డిటర్మైన్ నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, ఆ స్టూడెంట్ యొక్క నేచర్ ఏంటి, వాడి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఏ లెవెల్లో మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు అనేటువంటి దాన్ని కూడా ఈ ఐసీటీ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీకు ఐసీటీ గురించినటువంటి బ్రీఫ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ 3 క్లాసెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మీ అందరు ప్రైమరీ టీచర్స్ కూడా మీ క్లాస్ రూమ్స్లో ఈ ఐసీటీ ద్వారా ఎడ్యుకేషన్ విధానంగా కొనసాగించడానికి ముందుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.